హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా పండగ ముందు రోజు కాబట్టి చాలా పనులు అయితే ఉంటాయండి ఇంట్లో. సండే నేను ముందు రోజు కూడా లేను కాబట్టి కొంచెం ఇల్లు కూడా అంత నీట్గానైతే క్లీన్ చేసుకున్నా. ఇంకా సెల్ఫ్లు అంతా క్లీన్ చేసుకొని కొన్ని సామాన్లు కూడా సర్దేసుకున్నానండి డబ్బాలల్లో. పండగ ముందు రోజు అంటే చాలా పనులైతే ఉంటాయి. తెల్లవారితే భోగి కాబట్టి ఇంకా అన్ని సామాన్లు కొనుక్కొచ్చుకునేటివి ఉంటాయి. ఇంట్లో కూడా కొంచెం సామాన్లు సర్దుకునేటివి ఏమన్నా పండగ అంటే ఇంకా మనం నాన్ వెజ్ అవి ఇవి కూడా వండుతా ఉంటాం కదా! కావలసిన మసాలాలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నామండి. ఇంకా అవన్నీ కూడా నేను ఇట్లా డబ్బాలలోను ఇంకా సామాన్లు కూడా అన్నీ సర్దేసుకున్నా. ఇంకా ఇప్పుడు పండగ ముందు రోజు ఇంత కొంచెం ఎక్కువనే పనులుంటాయండి ఎవరికైనా గూడా. అందులో నేను ముందు రోజు శనివారం లేను గాబట్టి, ఇంకా కొన్ని పనులు గూడా మిగిలిపోయినాయి. ఒక 2 డేస్ నుండి దేవుడి పూజ సామాన్లు గూడా అన్నీ ఏం క్లీన్ జేయలేదు. ముక్కోటి ఏకాదశి అని తెల్లవారి మేము స్వర్ణగిరికెళ్ళినాం మా పాప దగ్గరికెళ్ళి. అట్నే స్వర్ణగిరికి గూడా ఎళ్ళినాం గాబట్టి, ఇంకా అక్కడ గూడా కొంచెం లేట్ అయింది వచ్చేసరికి గూడా నైటు. అందుకే ఇంకా పనులన్నీ అట్లనే మిగిలిపోయినాయి. ఇంట్లో మార్నింగ్ అయితే ఇంట్లో ఇల్లంతా సర్దేసుకున్నా. తర్వాత దేవుని పూజ సామాన్లయితే అన్నీ క్లీన్ చేసుకున్నానండి పూజ అంతా అయిపోయినంక. ఇంకా మళ్ళీ పండగ స్టార్ట్ అయిందంటే పండగ మనకు ఆ పనులే ఉంటాయి గదా! ఇక పూజ సామాన్లు గూడా వీలు కాదని ఈరోజైతే మొత్తం క్లీనింగ్ అన్నీ చేసేసుకున్నానండి సామాన్లన్నీ. భోగి, సంక్రాంతి, కనుమ ఇంకా 3 రోజులు మనకు అవే పనులుంటాయి గదా! ముగ్గులు వేసుడు, ఇంకా ఇంట్లో వంటలు చేయడం అని. ఇంకా అందుకే దేవుడియయితే క్లీన్ చేసుకొని తర్వాత నేను ఇంకా సంక్రాంతి అంటే నాన్ వెజ్ అయితే కంపల్సరీ వండుకుంటాం గదా! అందుకోసమని కొంచెం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే ఇట్లనైతే మిక్సీ చేద్దామనైతే అన్నీ తీసి కట్ చేసి అయితే పెట్టుకున్నా అండి. అల్లంనయితే క్లీన్ చేసుకొని. సంక్రాంతి రోజైతే కంపల్సరీగా వండుకుంటామండి తెలంగాణలో మాత్రం. ఇంకా మేము మంగళవారం తినం గాబట్టి బుధవారం అయితే వండుతాం. తినేవాళ్ళైతే మంగళవారం గూడా వండుకుంటారండి. భోగి రోజు మాత్రం ఏం నాన్ వెజ్ అనేది వండం గానీ, మంగళవారం గానీ, బుధవారం గానీ వండుకునే వాళ్ళైతే తింటారండి. ఇట్లనైతే మిక్సీ చేస్తున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెము సాల్టును, కొంచెం నిమ్మరసం ఏసి మిక్సీ చేసిందంటే ఎన్ని రోజులైనా ఇట్లనే ఉంటదండి. ఫ్రెష్‌గా ఉంటది. మనం ఫ్రిడ్జ్‌లో పెడితేనైతే ఇంకా ఫ్రెష్‌గా ఉంటదండి. కానీ పెట్టేటప్పుడు మనం ప్లాస్టిక్ వాటిలో కాకుండా ఇట్లా గాజు సీసాలో గానీ స్టోర్ చేసుకుంటే మంచిగుంటదండి. ఎప్పుడు వేసుకున్నా గూడా ఇప్పుడు పట్టినట్టయితే ఫ్లేవర్ ఉంటది. అందుకే నేనైతే అట్లనైతే వేస్తా ఉంటానండి సీసాలో పెట్టేసి. ఒకటేసారి గాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం పట్టుకుంటేనే బావుంటదండి. నేనిప్పుడు ఇంకా కొంచెం నాన్ వెజ్ ఎక్కువ వండుతాం గదా! సంక్రాంతికి. పాప గూడా వచ్చింది గాబట్టి వెళ్ళేసరికి వండుతా ఉంటాం గదా! అని నేనైతే ఇది ఇంకా హాఫ్ కేజీ అయితే పట్టిందండి. ధనియాల పొడి, గరం మసాలా అన్నీ అయితే మిక్సీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పండగ ముందు రోజంటే చాలా పనులుంటాయి గదా! పండగకి గావాల్సిన సామాన్లు, ఇంకా పువ్వులు, రేగ్గాయలు, ఇంకా రేపు భోగి స్నానానికి రేగ్గాయలు అన్నీ గావాలి గదా! అందుకే ఇప్పుడైతే నేను మా వారైతే వెళ్దామనుకుంటున్నాండి. ఇప్పుడైతే చాలా టైం అయిందండి. నైట్ టైమ్ అయింది. ఇప్పుడు 6:30 అట్లా అయితుంది. 5:30 వరకే చీకటయితుంది గాబట్టి 6:30 అయినా గూడా ఇంకెక్కువ చీకటిలానే కనిపిస్తుందండి ఇప్పుడైతే. ఈ మసాలాలు ఇవన్నీ అయితే పట్టిన తర్వాతనైతే మేమైతే షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. షాపింగ్ అంటే మామూలుగా పువ్వులు, పండ్లు కావాల్సినవి, ఇంకా ఆవు పేడ, గరక అవన్నీ కొనుక్కొచ్చుడే గదండీ! మనం ఇంకా ఇక్కడున్నాం ఊర్లో ఉన్న వాళ్ళకైతే అన్నీ దొరుకుతాయి గానీ, సిటీలో ఉన్న వాళ్ళైతే ఇంకా అన్నీ తీసుకొచ్చుకునుడే గదా! భోగి రోజు నుండి స్టార్ట్ చేస్తే మనం గొబ్బెమ్మలు, భోగి రోజు, సంక్రాంతి, కనుమ రోజైతే ఏం పెట్టం గానీ కొన్ని జాగాల్లోనైతే కనుమ రోజు గూడా పెడతారండి. నేనును మా వారైతే ఇట్లా వచ్చేసినాం షాపుల దగ్గరికైతే. అన్నీ బయటనే పెడతారండి. చూస్తే చూడండి ఇప్పుడు 7 అయితుంది. చాలా చీకటైతే అయిపోయింది. ముందైతే బంతి పూలైతే తీసుకుందామని ఇక్కడ పూల షాప్ దగ్గరికైతే వచ్చినామండి. ఇది ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళ షాపేనండి. బయట గూడా పెట్టిర్రు షాప్‌లో గాకుండా. పూలైతే ఒక కేజీ తీసుకున్నాం. ఎందుకంటే గొబ్బెమ్మల దగ్గర, ఇంటి గుమ్మానికని, మొత్తం డెకరేషన్ కానీ పూలైతే అవసరం గాబట్టి, పూలైతే తీసుకున్నామండి. ఇవైతే మాలలు బావున్నాయని నేనైతే వీడియో తీసిందండి. పూల మాలలైతే ఇక్కడ చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇక్కడ మేమెప్పుడైనా ఇక్కడే తీసుకుంటాం. ఎక్కడికైనా గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజకైనా ఎప్పుడైనా ఇక్కడ నుండే తీసుకొస్తారండి. ఏ కలర్ పూలు కావాలన్నా ఈ షాప్‌లో మాత్రం కంపల్సరీగా ఉంటాయండి.
వెరైటీ వెరైటీ కలర్స్‌లలోనైతే పూలైతే ఉంటాయి. చామంతులు, ఇంకా గులాబీలు గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎప్పుడు చూసినా గూడా ఇప్పుడు కోసుకొచ్చిన పూలలానే అట్లా కనిపిస్తా ఉంటాయి. చూస్తుంటేనే తెలుస్తుంది గదా! ఎప్పటియి అప్పుడు అయిపోతుంటాయి గాబట్టి ఫ్రెష్‌గా ఉంటాయండి. ఎక్కడనైనా పూల షాపుల దగ్గరనైనా, పండ్లైనా ఇవ్వైనా గూడా అయిపోయిన షాపులల్లనే పూలైతే ఫ్రెష్‌గా ఉంటాయండి. నేనైతే ఇంకా అన్ని కలర్స్ అయితే తీసుకుంటున్నా అండి. పూల షాప్‌కొచ్చిందంటే చాలు వాళ్ళే ఇంకా అన్ని కలర్స్ అయితే ఇచ్చేస్తా ఉంటారు. ఇంకా ఇక్కడ తెలిసిన వాళ్ళే కాబట్టి మేమెప్పుడు ఇక్కడికే వస్తా ఉంటామండి. పూలు గూడా చాలా రోజులు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇక తర్వాతనైతే ఇక నేను గరక అవన్నీ తీసుకోవాలి గదా! గొబ్బెమ్మలకు పెట్టడానికి. ఇక మనం పండగ అంటేనే గొబ్బెమ్మలు, కలర్స్ ఇవే గదండీ! సంక్రాంతి అంటేనే ముందు మనం ముగ్గు పిండి, ముగ్గు కలర్సు, గొబ్బెమ్మలకి ఇవి, గరక, పిండి, పిండి అంటారండి. ఇవి గరకను పిండి పూసలంటారు. ఇవైతే రేగి పండ్లండి. ఇవి గూడా మనం భోగి స్నానంలో వేసుకొని జేస్తారు. ఇంకా పిల్లలకు గూడా భోగి పండ్లు జేపిస్తారు గదా! పిల్లలకు గూడా జేపిస్తారండి భోగి పండ్లు. ఇంకా బొడబొడక్కలని పోస్తా ఉంటారు. ఇవైతే రేగి పండ్లండి. నేను అయితే ఇవి తీసుకుంటున్నా. ఇక్కడనైతే గరక అండి. ఊర్లో ఉన్న వాళ్ళైతే ప్రతీదీ ఊర్లోనే ఉంటాయండి. ఆవు పేడ గానీ, గరక గానీ, పిండిది గానీ, పిండి చెట్లివి. కానీ మనకైతే ఇంకా అన్నీ కొనుక్కోవాల్సినయేనండి ఇక్కడ. చూడండి గరక జూడు మొత్తం మార్నింగ్ కోసినట్టున్నారు. కానీ ఇంకా మనకైతే ఇవే కొనుక్కోవాల్సొస్తుంది. ఫ్రెష్‌గా ఉంటాయండి ఊర్లో అప్పటిదప్పుడైతే కోసి పెట్టేస్తా ఉంటే. గొబ్బెమ్మల మీద పెట్టినా గూడా మంచి ఫ్రెష్‌గా గ్రీన్ కలర్‌గా కనిపిస్తాయి గానీ, ఇక్కడ ఇవే ఉంటాయి గానీ మనమైతే ఇవే తీసుకెళ్ళాలి గదా! చూడండి ఇంత చలిలో గూడా ఇప్పటి వరకు వాళ్ళైతే ఉన్నారు. మార్నింగ్ వరకు గూడా ఇక్కడనే ఉంటామని జెప్తున్నారండి నేనడిగినా గూడా. ఇంకా రేపే గదా! వాళ్ళింకా అమ్మేటిదని మార్నింగ్ వరకు ఉంటామన్నారు. నేనైతే ఆవు పేడ గూడా తీసుకున్నానండి ఇక్కడ. తెలిసిన అమ్మ దగ్గరనే తీసుకున్న ఆవు పేడ గూడా. తర్వాత నవధాన్యాలు గావాలి గాబట్టి బుక్క వాళ్ళ దగ్గరనైతే నవధాన్యాలకని వచ్చిన. ఇక్కడ నోములున్న వాళ్ళైతే చాలా ఇవైతే తీసుకెళ్తారండి. నోములయి ఇప్పుడు గిన్నెలు అవన్నీ ఉంటాయి గదా! ప్లాస్టిక్ సామాన్లు గానీ, ఇత్తడి గానీ, నోములు, కోమట్లు గానీ, ఇట్లా వేరే వాళ్ళు చేస్తారు గదా! నోములు. వాళ్ళైతే ఇవన్నీ రకాలయయితే ఈ సామాన్లయితే తీసుకెళ్తారండి. నేనైతే ఇంక పండగ ముందు రోజైతే ఇవన్నీ మనం కొనుక్కోవాల్సొస్తది గదా! అని చిన్నగానైతే వ్లాగ్‌నైతే షేర్ జేస్తున్నా అండి. షాపింగ్ అంటే ఎప్పుడైనా మనం ఏదో ఒకటి లేకున్నా గూడా పండగలాగా అనిపియదు గదా! పండగకి గావాల్సినయి అన్నీ కొనుక్కొచ్చుకుంటేనే మనం గూడా మార్నింగ్ మార్నింగ్ అన్నీ చేసుకొని, ముగ్గులు వేసుకొని అన్నీ అరేంజ్ జేస్తా ఉంటాం గదా! కలర్స్ అయితే ముఖ్యంగా ఉండాలండి. ఇంక ఈరోజైతే ఇంతే వ్లాగ్ అండి. మీకైతే చిన్నగానైతే షేర్ జేస్తున్నానండి ముందు రోజు. థ్యాంక్ యూ.